ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశ ప్రజానీకానికి యావత్. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం 77 సంవత్సరాలు అవుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశం 200 సంవత్సరాలుగా బానిస సంఖ్యలలో మణిగి ఎందరో త్యాగదనుల అమరత్వంతో మరి 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పాలించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం కావాలని, మన రాజ్యాంగం కోసం మరి మనం ఒక కమిటీ వేయాలని అప్పుడున్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీని వేయడం జరిగింది. మరి ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా ఉంచి 7 సభ్యులతో నియమించడం జరిగింది. మరి వీళ్ళు ప్రపంచ దేశంలోని అన్ని రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసి దాంట్లో మన దేశానికి ఏది పనికి వస్తుందో అవి తీసుకొని మన భారతదేశానికి ఒక గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మరి ఇది ప్రపంచ దేశాల్లోనే అయితే రాజ్యాంగ పరిషత్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది. మరి రాజ్యాంగ పరిషత్ దీన్ని అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి 1950 జనవరి 26వ తారీఖు రోజు మరి ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు మరి ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖునే మరి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి 1949లో గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా గుర్తించుకొని మరి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 1949లో మరి రాజ్యాంగాన్ని ఇస్తే మరి అప్పుడు ఆమోదిస్తే మరి 1950లో మరి ఎందుకు చేసిందో మరి 1950 నుండే మరి ఎందుకు మొదలుపెట్టిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకటే విషయం, ఆ రోజు 1930లో మరి ఏదైతే లాహోర్ ఉందో లాహోర్లో రావి నది పక్కన మరి ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అధ్యక్షతన మరి సంపూర్ణ స్వరాజ్ పేరుతోటి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మరి ఆ రోజే మనం సంపూర్ణ స్వరాజ్యాన్ని మనం సాధించుకోవడం జరిగింది. మరి చరిత్రలో అది 7 లక్షలాది మంది ఎగరవేసి మరి సంపూర్ణ స్వరాజ్యం ఆకాంక్ష మన ఉద్దేశంగా అది చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉండాలని మరి అదే రోజు 1930లో జరిగితే ఆ జనవరి 6 కాబట్టి ఆ జనవరి 6 తీసుకొని మరి 50ల ఈ ఆర్ట్ నిర్గం చేసి ప్రతి సంవత్సరం జనవరి 6 నుండి మరి ఈ యొక్క మహోత్సవాలు మరి జరుపుతూ ఉన్నారు. మిత్రులారా, ఏదైతే జరుపుతూ ఉన్నారో మరి భారతదేశానికి రాజ్యాంగం ఏ రకంగా వచ్చింది, భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత మరి రాకముందు మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. మరి భారతదేశానికి రాజ్యాంగం రాకముందు మరి మనధర్మ శాస్త్రం ప్రారంభం. మరి ఆ సందర్భంలో వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థతోటి మరి మనుషులు ఎవరైతే అస్పృశ్యులు ఉన్నారో అస్పృశ్యులు